డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము సిద్దిపేట డిస్ట్రిక్ట్ మర్కూక్ మండలంలో గల వరదరాజపురం వరదరాజస్వామి దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ దేవాలయము ఎంజీబీఎస్ నుంచి 57 కిలోమీటర్ల దూరంలోను, జేబీఎస్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉండును. ఇక్కడ స్వామివారు శ్రీ భూనీలాదేవి సమేతముగా దర్శనమిస్తారు. ఈ దేవాలయం చరిత్ర చూసిన భక్తుడైన శ్రీ గూడా ఆచార్య పండిట్ శనిగరంలో స్వామివారిని ప్రతిష్ఠింపాలని తలచి కంచికి వెళ్ళినారు. స్వామివారిని ఇవ్వమని అక్కడ పూజారులను అడిగిన వారు అతనికి విగ్రహమును ఇచ్చినారట. అప్పుడు దేవతామూర్తులను ఒక ఎడ్ల బండిపై తెస్తున్న క్రమంలో అడవిలో చీకటి పడిన సందర్భంలో అక్కడే ఆగి పూజలు చేసి మరలా బయలుదేర నించిన బండి ఒక్క అడుగు కూడా కదలక అక్కడే ఉండుటచే చాలా ప్రయత్నము తర్వాత ఆచార్య పండిట్ విచారము చెందిన వరదరాజస్వామి నేను ఇక్కడనే కొలువవుతానని స్ఫురించినదట. ఆ తరువాత శ్రీ గూడా ఆచార్య స్వాములు అక్కడనే ప్రతిష్ఠించి పూజలు చేసినారు. ఈ దేవాలయమునకు మరొక చరిత్ర కూడా కలదు. ఆచార్య పండిట్ ఒకసారి కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ముగ్ధుడైనాడట. నీ గుడి నా ఊరిలో కట్టించుకొని పూజలు చేయాలని తలంచి అక్కడనే స్వామివారిని తయారు చేయించుకొని తీసుకువస్తుండగా ఊరి పొలిమరలో సైనికులు అడ్డగించి తలపై ఏమిటి అని ప్రశ్నించినారు. స్వామివారిని చూపించి ఈ స్వామికి గుడి కట్టించుటకు తెస్తున్నా అని చెప్పిన రాజు అనుమతి లేనిదే నువ్వు గుడి ఎలా కడతావని చెప్పి రాజదర్బారుకు తీసుకుని వెళ్ళి రాజు ముందర హాజరుపరిచినారట. అప్పుడు రాజు, నా అనుమతి లేకుండా నీవు దేవాలయము నిర్మించ ప్రయత్నం చేసినావు కావున నీకు ఒక పరీక్షను పెట్టేదనని చెప్పాడు. సలసల మండుతున్న నిప్పు కణికలు ఒక కుంపటిలో పెట్టుకొని ఊరంతా నువ్వు తిరిగి రావాలి. ఆ కణికలు బూడిది కావకూడదు మరియు నీ తల కాలకూడదని షరతు పెట్టినాడట. సాయంత్రం వరకు పండిటు సుమారుగా 1500 ఎకరాల చుట్టూ తిరిగి వచ్చినాడట. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి తన తప్పు తెలుసుకొని గుడి కట్టుటకు అనుమతి ఇచ్చి 1500 ఎకరాల భూమిని గుడి కిందకి ఇచ్చినాడట. ఇక్కడ కంచి వలె ఒకటి వెండి బల్లి మరియు బంగారు బల్లి కూడా కలదు. ఈ బల్లిని తాకినంతనే బల్లి మన మీద పడ్డ దోషము పోతుందని భక్తుల విశ్వాసము. ఇక్కడ ఉపాలయాలు, గోదాదేవి, మహాలక్ష్మి అమ్మవారు, హనుమాన్ దేవాలయాలు కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఈ కోనేరును గుడి ప్రాంగణంలో మనము చూడవచ్చును. స్వామివారి ఉత్సవములు ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవములు జరుపుతారు. గరుడోత్సవము, రథోత్సవము కన్నుల పండుగగా ఇక్కడ జరుగును. ఈ దేవాలయంలో ఇప్పటికీ గూడా ఆచార్య పండిట్ వంశీకులు ఆధ్వర్యంలోనే పూజలు నిర్వహిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా అంతయువన్ ఛానల్ను.